హాయ్ అండి. ఈరోజు కారపొడి కొట్టుకుందామండి. నేను ఎలా చేసుకుంటానో మీకు చూపిస్తాను. ముందుగా మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నాకు సపోర్ట్ చేయండి. ఎలా ఉంటుందో కామెంట్లో మీరు ఎలా చేసుకుంటారో కామెంట్లో పెట్టండి. ఈరోజు చూపిస్తాను అన్నీను. ఇన్ని మిరగాయలు, కరివేపాకు కొద్దిగా ఎక్కువ తీసుకున్నానండి, ధనియాలు ఇవ్వండి, నూనెలండి, తెల్ల నూనెలు, జీలకర్ర, ఇగో 2 ఎల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే సూపర్గా ఉంటుందండి. నేను ఇంత చింతపండు తీసుకున్నా. ఎంటమెట్టుగానండి, సింపుల్గా అయిపోతుంది, త్వరగా అయిపోతుంది, సూపర్గా ఉంటుందండి. అన్నంలోకి నెయ్యి వేసి తింటే సూపరేనండి. పొయ్యి అంటించుకున్నాము, బాండీ పెట్టుకుంటున్నా, ధనియాలు వేసుకున్నామండి, నూనెలు కడేసుకున్నాము. నూనెలు కడ యాగాలండి, జీలకర్ర కడేసుకున్నాము, ఏగనియండి. ఒక గిన్నెలోకి తీసుకున్నాం, కరివేపాకు కడేసుకున్నామండి. నేను శుభ్రంగా కడుక్కుని ఆరబెట్టుకున్నానండి, తేమ లేకోకుండా. ఇప్పుడు వేపుకున్నాం. ఈ కట్ తీసుకున్నామండి, కరివేపాకు కడ ఏగిపోయింది. ఇప్పుడండి నూనె పోసుకున్నాం, మిరగాయలు వేపుకున్నాం. నూనెలో వేపుకుంటేనే టేస్ట్ ఉండదండి. కారము నూనెలోనే వేపుకోవాలి. ఇక్కడ ఏగినాయండి, తీసేసుకున్నాము. ఇవ్వండి అన్నీ ఇప్పుడు వేపుకున్నాయి. ఇవన్నీను ఇప్పుడు పొడి చేసుకున్నామండి, మిక్సీ పెట్టుకున్నాం. కారపొడి రెడీ అయిపోయిందండి. ఇగో నేను ఇట్లా మిక్సీ పెట్టుకున్నాను. సూపర్గా ఉంటుందండి కారపొడి. కరివేపాకు, ధనియాలు, నూనెలండి, కంపల్సరిగా నూనెలు వేసుకోవాలి, సూపర్గా ఉంటుంది. ఇట్లా చేసుకుని నెయ్యి వేసుకుని తింటేనండి వేడి అన్నంలో సూపర్గా ఉంటుందండి. మీకు నచ్చితేనండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, కామెంట్లో పెట్టండి. సూపర్గా ఉంటుంది. ఒక్కసారి ఇలా చేసుకోండి. బాయ్ అండి.